గర్భిణీలకు రవాణా ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా కాకినాడ జిల్లాకు నూతనంగా 18-102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కేటాయించినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి నూతన వాహనాలను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సేవలందేలా 18 వాహనాలను కేటాయించామని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలను ఇంటి నుంచి ఆసుపత్రికి, ప్రసవం అనంతరం తిరిగి ఇంటికి సురక్షితంగా చేర్చేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా హై రిస్క్ గర్భిణీలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, పిహెచ్సి వైద్యాధికారుల ద్వారా 102 వాహనాలను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించగా కాకినాడ జిల్లాకు తొలి విడతగా కేటాయించిన 18 వాహనాల్లో 7 వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా నూతన సాంకేతికత, 6 ఎయిర్ బ్యాగులు, ప్రత్యేక ఎమర్జెన్సీ బటన్ వంటి సౌకర్యాలు వాహనాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మెహర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక చొరవతో జిల్లా వ్యాప్తంగా 18-102 తల్లి బిడ్డ వాహనాలు మనము ప్రారంభోత్సవం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎమ్మెల్యే మరియు మన స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు డిఎంహెచ్ఓ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఒక సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించుకోవడానికి అనుకూలంగా ప్రారంభించడం జరిగింది. మాతా మరియు శిశు మరణాలు పూర్తిగా తగ్గించడానికి, జీరో చేయడానికి అనుకూలంగా ఈ సేవలు అనేది ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని ఏరియాస్ కవర్ అయ్యే విధంగా 18 వాహనాలు, కొత్త వాహనాలు మనకి కేటాయించడం జరిగింది. ఈ వాహనాల ద్వారా గర్భిణీస్తులు ఎవరు ఉన్నారో వారు ఇంటి నుంచి హాస్పిటల్కి, అదేవిధంగా హాస్పిటల్ నుంచి మళ్ళీ తిరిగి ప్రసవ సమయంలో ప్రసవాంతరం ఇంటికి చేరుకోవడానికి వీలుగా ఈ వాహనాలు పనిచేస్తాయి. ఈ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే వారు స్వయంగా కాకుండా వాళ్ళు పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, అదేవిధంగా సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఈ బుకింగ్ అనేది వారు చేసుకోవచ్చు. ప్రధానంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. దీంతోపాటు ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించాలన్నా, చెకప్స్ ఏదైనా చేయించాలన్నా కూడా దీన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న వాహనాలు వాళ్ళకి సేవ అందించే విధంగా ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. దానికి తగు చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవడానికి సభగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజానీయం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్లకు, ఉప ముఖ్యమంత్రి వర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ మినిస్టర్ వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. నేను సూపరింటెండెంట్ గారు. ఇది మన రాష్ట్రంలో అండి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఉన్నాయి. కానీ రాష్ట్రంలో చూసుకుంటే మన కాకినాడ ఈ జిల్లా హాస్పిటల్ అండి, తూర్పుగోదావరి జిల్లా హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అండి, గొప్ప పేరున్న హాస్పిటల్. ఓ పక్కన చూస్తే విశాఖ జిల్లా నుంచి కూడా దగ్గర అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి. అటు వెళ్తారు, విశాఖ ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు, బాగా సర్వీస్ చేస్తారని ఒక గొప్ప నమ్మకం. ఇటు రాజమండ్రి దగ్గర నుంచి, ఇటు వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి కూడా ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ఎక్కువ. చాలా దగ్గర 3,000 నుంచి 3,500 మంది వస్తారు రోజు పేషెంట్స్. చాలా రద్దీ అయిపోయింది హాస్పిటల్. మంచి డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున ఒక రివ్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ కూడా సరిపడలేదని చెప్పి ఆ రోజున కొత్తగా 500 బెడ్స్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసాం. కంటిన్యూ గవర్నమెంట్ ఉంటే ఈ పార్టీకి అయిపోయినట్టు. అది మా గవర్నమెంట్ లేక, కంటిన్యూ లేక ఇప్పుడు వరకు అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళే డాక్టర్లు, అమెరికాలో అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ డోనర్స్ సహాయం చేస్తున్నారు, అది పూర్తవుతుంది.
ప్రభుత్వం కూడా చాలా చేసింది. అదే కాకుండా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి విశ్లేషణ చేద్దామని అన్ని చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఉన్నాయండి, ఓపీ ఉన్నది చూశారు మీరు అందరు కూడా. ఈ ఓపీ అండి గతంలో లోపల ఉండేదండి, లోపలే. ఒక పక్కనేమో హాస్పిటల్, డాక్టర్లు, రూములు, ఓ పక్కన ఈ ప్రజలందరూ లోపల ఉండేటప్పుడు రద్దీ అయిపోయిందండి. అంతా కూడా చాలా రద్దీగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు ఆలోచన చేసి అప్పుడున్న కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, నేను అందరూ మీటింగ్ వేసి ఏర్పాటు చేసి ఓపీ వచ్చే జనమే 3,500 మంది అట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళతో మళ్ళీ ఇంకో పర్సన్ వస్తారు, 7,000 మంది అయిపోతున్నారు. ఆ 7,000 మంది లోపలే తిరుగుతున్నారు ఈ లోపల. అట్లా కాదు, మనం సపరేట్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ సపరేట్గా ఓపీకి ఇవన్నీ రూమ్స్ అన్ని కట్టామండి. ఆ రోజున కట్టడం వల్ల చూడండి ఇప్పుడు అంతా చాలా ఫ్రీగా ఉంది. అందరు ఇక్కడే ఓపీ సీట్ తీసుకున్నారు, ఎక్కడో అక్కడికి వెళ్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కరెక్ట్గా నడుస్తుందో లేదో చెక్ చేయడానికి వచ్చాం. ఇప్పుడే చెప్పారు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు చెప్పి, అది స్టేట్ వైడ్ పాలసీ ఇది కాబట్టి మాట్లాడతాం, అది రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు కూడా అడిగాను, చాలా చోట్ల నుంచి, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ వచ్చింది ఒక అమ్మ, రామచంద్రపురం, అక్కడ నుంచి ప్రతిపాడు, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమో అక్కడ ఉంది కదా హాస్పిటల్ అంటే అక్కడ చూపిస్తాం, మళ్ళీ ఇక్కడ వస్తే బాగా చేస్తారని ఒక నమ్మకం. ఈ హాస్పిటల్ అంటే అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలి చాలా. ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది, క్యాన్సర్ యూనిట్ వచ్చింది, వీరే ఉన్నారు. మేము ఆ రోడ్డు నేను ఎన్నికైన శాసనసభ్యులు అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెడితే ఇక్కడ క్యాన్సర్ యూనిట్ పెట్టాలండి, క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తారంటే ప్రభుత్వం దృష్టి పెట్టాం, వచ్చింది. ఇప్పుడు తయారవుతుంది, అంతా కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఓపీ బ్లాక్ కూడా ఈరోజు చెప్పాలంటే ఇక్కడ వెహికల్స్ అన్ని రద్దీ అయిపోతుందని చెప్పి ఇక్కడ టీబీ హాస్పిటల్ ఉంది మనకి ఈ రోడ్ అవతల. అది కూడా ఇప్పుడు టీబీ పేషెంట్ తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. అదంతగా పాడైపోయి ఉంది. సరే ఓపీ అంతా కూడా అటే షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఈ రద్దీ తగ్గుతుంది హాస్పిటల్కి అని చెప్పేసి ఓపీని అటే షిఫ్ట్ చేద్దాం, అక్కడ కడదామంటే గవర్నమెంట్ దృష్టిలో పెడితే ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు అక్కడ కట్టడం జరుగుతుంది, ఈ రద్దీ కూడా తగ్గుతుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది హాస్పిటల్లో, పేషెంట్స్ బాగుంటుంది. అప్పుడు ఎవరు ఉంటారంటే పేషెంట్స్ ఉంటారు, ఇక్కడ అందరూ పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ రద్దీ కనిపించదు, ఇంకా మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. వెహికల్స్ కూడా అటే పెడతాం, లోపల రాకుండా. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో మన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు ఏదైతే నమ్మకంతో ఉన్నారో నమ్మకాన్ని ఇంకా పెంచి పూర్తిగా వైద్య సేవలు అందించడమే కాకుండా సదుపాయాలు కూడా కల్పిస్తాను మీ ద్వారా తెలియజేస్తాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాకు నూతనంగా 18-102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కేటాయింపు. గర్భిణీలకు రవాణా ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. రాజమహేంద్రవరం నగరంలో పీజీ వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన దోషులను కఠినంగా శిక్షించాలి. ఐ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కాకినాడ బాన్గుడి సెంటర్లో డాక్టర్లు మహిళలతో క్యాండిల్ ర్యాలీ. కాకినాడ జిల్లాలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మాడిఫైడ్ సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.